ఆదికాండం గురించి చెప్పుకుంటున్నాం. ఆదికాండం 50వ అధ్యాయము 24 నుండి 26 వరకు మనం చూసినట్లయితే యోసేపు చనిపోకముందు తన సహోదరులతోనూ, తన కుమారులతో చెప్తున్నాడు ఏంటిది అనంటే, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను ఇక్కడ ఉంచొద్దు, పితరుల దేశంతో మరి మీరు ఉంచాలా. దేవుడు నిశ్చయంగా మిమ్ములను వచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను అక్కడికి తీసుకెళ్ళాలి అనంటే, వారందరూ యోసేపుని మృతి పొందిన తర్వాత ఆయన సుగంధ ద్రవ్యములతో శవపేటికను సిద్ధపరిచి ఐగుప్తు దేశంలో ఒక పెట్టెలో ఉంచినారు. ఆయన అదే విధంగా సుగంధ ద్రవ్యాలతో ఉంచేసినారు, పెట్టెలోనే ఉంచినారు. ఎప్పుడైతే మరి ఐగుప్తు నుండి మరి ఈయనను ఈ ఇజ్రాయేలీయులను దేవుడు చూచి అక్కడ నుంచి బయలుదేరిచ్చిరా. అప్పుడు యోసేపు యొక్క